ఈ క్వశ్చన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక ఎలక్ట్రాన్ దాని మాస్ m ఇనిషియల్ గా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంటే VO అనే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీతో, అది కూడా ఏ డైరెక్షన్ అంటే పాజిటివ్ x డైరెక్షన్ లో మెన్షన్ చేశాడు. అయితే ఇదే స్పీడ్ తోనే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిందనమాట ఈ ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే కనుక డైరెక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్, అందుకే k క్యాబ్ అని ఇచ్చాడు. సార్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ EO అని మెన్షన్ చేశాడు. అయితే ఇనిషియల్ గా దీనికి ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఓ ఉంటే t సెకండ్స్ తర్వాత ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత t సెకండ్స్ తర్వాత ఇదే వేవ్ లెంత్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా. అయితే ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ వెక్టార్ v is equal to VO I క్యాబ్ అని మెన్షన్ చేశాడు. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ E is equal to EO K క్యాబ్ అని మెన్షన్ చేశాడు. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే దాని మీద అంటే ఎలక్ట్రాన్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. మీన్స్ F బార్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం రాయాలంటే F బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E క్యాపిటల్ E బార్ అని రాయాలి. ఫోర్స్ ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్ కాబట్టి MA బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E క్యాపిటల్ E బార్. సో A బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E బార్ బై M. సరే ఈ బార్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ E క్యాపిటల్ E బదులు EO K క్యాబ్ డివైడెడ్ బై M అని రాయొచ్చు యాక్సలరేషన్. అంటే అర్థం ఏమంటే యాక్సలరేషన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ జెడ్ డైరెక్షన్ లో ఉంటుంది అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పటి వరకు అయితే యూనిఫామ్ గా ఉంటుందో అప్పటి వరకు ఇదే యాక్సలరేషన్ ఆ ఎలక్ట్రాన్ కు ఉంటుంది. క్వశ్చన్ లో మెన్షన్ చేసింది ఇది కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డే కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా నీకు ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. సరే కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని అన్నప్పుడు నువ్వు కైనెటిక్ ఈక్వేషన్స్ అన్ని యూజ్ చేయొచ్చు. మీన్స్ V is equal to U plus AT velocity after t seconds అని, S is equal to UT plus half AT square displacement after t seconds అని. సో ఇలాంటి ఈక్వేషన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ లో ఇచ్చింది ఏమి అంటే వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్ ఎంత అని రాసుకుంటే మనము డి బ్రోగ్లీ వేవ్ లెంత్ రాయొచ్చు. ఇనిషియల్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏమని అన్నాడంటే లాంబ్డా ఓ అని అన్నాడు ఇనిషియల్ వాల్యూ. సో లాంబ్డా ఓ ఫార్ములా ఏమవుతుంది అంటే h/mVO అవుతుంది. ఓకేనా. సో ఇది ఇలానే పెట్టుకోండి. t సెకండ్స్ తర్వాత మనకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు ఫస్ట్ మనము వెలాసిటీ ఏమవుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి t సెకండ్స్ తర్వాత. సో వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్ రాస్తే V బార్ ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ VO. ఓకే. ఏమి ఇచ్చాడు VO I క్యాబ్ అని మెన్షన్ చేశాడు. ఇది V ప్రైమ్ అని రాస్తాను వెలాసిటీ. సో VO I క్యాబ్ ప్లస్ A బార్ T. సార్ V ప్రైమ్ బార్ ఈజ్ ఈక్వల్ టు VO I క్యాబ్ ప్లస్ యాక్సలరేషన్ ఎంత వచ్చింది మైనస్ EO బై M K క్యాబ్. ఇది వెలాసిటీ వెక్టర్ ఆఫ్టర్ t సెకండ్స్. దీని మ్యాగ్నిట్యూడ్ రాస్తే రూట్ ఓవర్ VO స్క్వేర్ ప్లస్ స్మాల్ EO బై M ఇంటూ T హోల్ స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్. సో ఇప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ రాస్తే t సెకండ్స్ కి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ నౌ బికమ్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ప్రైమ్. ఓకే. సరే V ప్రైమ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/m. V ప్రైమ్ అంటే రూట్ ఓవర్ VO స్క్వేర్ ప్లస్ EO బై M ఇంటూ T హోల్ స్క్వేర్. నేను ఇక్కడ VO స్క్వేర్ కామన్ తీస్తే ఈ రూట్ లోపల నుంచి ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే డినామినేటర్ లో
రూట్ లోపల నుంచి విఓ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. విఓ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఈఓ బై మీన్స్ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ క్యాపిటల్ ఈఓ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎం స్క్వేర్. విఓ స్క్వేర్ దీంట్లో లేదు కాబట్టి డినామినేటర్లో రాయాలి విఓ స్క్వేర్ని. సో ఇది రూట్ లోపల మిగులుతుంది. దెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎం ఇంటూ విఓ స్క్వేర్కి రూట్ విఓ కాబట్టి ఎం విఓ రూట్ ఓవర్ 1 ప్లస్ ఈ స్క్వేర్ ఈఓ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎం స్క్వేర్ విఓ స్క్వేర్. ఓకే, కానీ ఇక్కడ హెచ్ బై ఎం విఓ ప్లేస్లో నేను ఇనిషియల్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ వాల్యూ ల్యాండా ఓ అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఓ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఈ స్క్వేర్ ఈఓ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎం స్క్వేర్ విఓ స్క్వేర్. సో ఇది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్టర్ టీ సెకండ్స్.